గత 12 ఏళ్లలో బీజేపీ అసలు ఏం చేసింది అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే వాళ్ళకి ఫస్ట్ ఈ వీడియో షేర్ చేయండి. బీజేపీ గవర్నమెంట్ అయోధ్యలో గ్రాండ్ గా రామ్ మందిరాన్ని అయితే నిర్మించింది. కానీ అదే గుడిలో కోట్ల రూపాయల దొంగతనం జరగడం ఏంటి? ఇక 2015 లో చాలా గ్రాండ్ గా బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ స్టార్ట్ చేశారు. వినడానికి చాలా బాగుంది, కానీ రియాలిటీ ఏంటో తెలుసా? 2015 నుండి 2026 వరకు మన దేశంలో మహిళలు, చిన్నపిల్లలపై ఆల్మోస్ట్ 3 lakhs కి పైన రేప్ కేసెస్ అయినాయి. ఇదా మహిళలకి ఇచ్చే ప్రొటెక్షన్? పోనీ కరోనా టైంలో ఏమైనా సరిగ్గా చూసుకున్నారంటే అప్పుడు కలెక్ట్ చేసిన పీఎం కేర్స్ ఫండ్స్ కి దాదాపు 6,200 crores డొనేషన్స్ వచ్చినాయి. కానీ ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయో, దేనికి ఖర్చు పెట్టారో ఈ రోజుకి ఎవరికి తెలీదు. దీనిపై కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలని, అకౌంట్స్ అన్ని బయట పెట్టాలని ఆపోజిషన్ లీడర్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా నో రెస్పాన్స్. స్టూడెంట్స్ లైఫ్ విషయానికి వస్తే ఈ బీజేపీ హయాంలో 2015 నుండి ఇప్పటి వరకు 89 కి పైగా పేపర్ లీక్ కేసులు ఉన్నాయి. ఇందులో నీట్, ఎస్ఎస్సీ లాంటి ఎన్నో రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన నీట్ 2026 పేపర్ లీక్ కి అగైనెస్ట్ గా స్టూడెంట్స్ ఇంకా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇమీడియట్ గా రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోనీ కామన్ మ్యాన్ ఏమైనా హ్యాపీగా ఉన్నాడా అంటే అది లేదు. ఇన్ఫ్లేషన్ ఏ లెవెల్ కి వెళ్ళిందంటే పెట్రోల్ నుండి వంట గ్యాస్ వరకు ప్రతి ఒక్క వస్తువు రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడి జేబు ఖాళీ అయిపోతుంది. ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ అని కౌంట్ చేయాలి చెప్పండి? ఇదంతా జస్ట్ బిగినింగ్ మాత్రమే. మిగిలిన విషయాలు పార్ట్ 2 లో చూద్దాం.